ఇదిగోండి ఈరోజు చపాతీలు చేసుకుంటున్నాము. 3 కప్పులు వేస్తున్నాను పిండి. 3 కప్పులు గోధుమ పిండి అండి. ఇది చపాతీలు చేస్తున్నాను. ఇదిగోండి 3 కప్పులు గోధుమ పిండి, కొంచెం నూనె వేసి కలుపుకుంటున్నాను. ఉప్పు వేయలేదండి, దీంట్లోనే ఉంటుంది, గోధుమ పిండిలోనే ఉప్పు ఉంటుంది మాకు. నేను ఉప్పు మీకు చూపించలేదు, ఉప్పు వేయలేదు. మిల్లులో పట్టేటప్పుడు ఉప్పు వేసేసి పడతారన్నమాట. ఇదిగోండి గోరువెచ్చని నీళ్ళు పోసి కలుపుకుంటున్నాను. ఇదిగోండి చపాతీ పిండి ఇలాగా కలిపి పెట్టుకున్నాను. ముద్ద ఒక అరగంట సేపు ఉంటే బాగా నానిద్ది, చక్కగా చపాతీలు బాగా వస్తాయండి. తర్వాత చూపిస్తానండి చపాతీలు చేసేటప్పుడు. ఇదిగోండి ఇందాక కలిపి పెట్టుకున్నాను కదండి, అరగంట అయింది. పిండి ఇలాగా చక్కగా మెత్తగా చక్కగా అయిందండి. ఇప్పుడు ఇలాగా చపాతీలు చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంతంత ఉండలు ఉంటే చాలండి, మరీ పెద్ద అయినా సరే బాగోవు, మీడియం సైజులో ఉంటాయి ఇవి. ఇదిగోండి ఇలాగా చక్కగా చేసి పెట్టుకున్నాను బాల్స్. ఇదిగోండి మళ్ళీ చేసేటప్పుడు ఇదిగోండి కొంచెం పిండిని అలాగా అద్దుకుంటూ ఉంటే అంటుకోకుండా వస్తుందండి. మందంగా చేయట్లేదండి, మరీ మందంగా కాదు, మరీ పల్చగా కూడా కాదండి, మామూలుగా తగుమైనంగా ఉండాలి. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది, చక్కగా వస్తాయి. నేనేం మడతలు పెట్టలేదండి, డైరెక్ట్గా ఇదిగోండి ఇలా ఉంటే చాలు. ఇదిగోండి అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కాల్చేటప్పుడు చూపిస్తాయి. ఇలా కాల్చుకుంటే చక్కగా ఇదే అటు ఇటు కొంచెం బబుల్స్ వచ్చేదాకా అలా చూసారా కాలుతుంది. ఇలా అనాలండి, చెయ్యేమంత ఎక్కువ కాలదు. అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కొత్తగా చేసేవాళ్ళు మాత్రం ఇలా చెయ్యొద్దండి, చెయ్యి కాలిద్ది. ఇదిగోండి ఇట్లాగా మరీ నల్లగా అవ్వకూడదండి ఇది. ఇంకా నేను నూనె పోయలేదు, ఇప్పుడే చూడండి అలా పొంగుతూ ఉంటుంది. ఇదిగోండి నూనె నెయ్యి 2 కలిపి వేస్తున్నాను. ఇదిగోండి చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. నేనేమి మడతలు పెట్టి చేయలేదండి, మామూలుగా చేశాను. ఇలాగే పొంగితే లోపల బాగా కుక్ అయిద్దండి, మెత్తగా ఉంటాయండి, దూదుల్లాగా చక్కగా గట్టి పడవు. చూసారా. ఇప్పుడు కొంచెం నెయ్యి నూనె 2 కొంచెం నెయ్యి వేస్తున్నానండి, నూనె ఎక్కువ కాదు, అంతే అండి. ఈరోజు డిన్నర్ అండి మాది బంగాళదుంప కూర్మ, చపాతి, మసాలా మజ్జిగ అండి. ఇది చూడండి చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి, బాగుంటాయి, లోపల కూడా బాగానే చక్కగా ఉడికిద్దండి. ఇదిగోండి ఇదే అండి ఈరోజు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇట్లాగా కుర్మా చాలా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇవాళ నేను బంగాళదుంప కుర్మా చేస్తున్నాను. బంగాళదుంప ఉడకపెట్టుకుంటానండి, చూపిస్తాను మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అన్నీని. ఇదిగోండి బంగాళదుంప కుర్మా చేస్తున్నాను, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీని. బంగాళదుంపలు ఆల్రెడీ నేను ఉడకపెట్టుకొని పెట్టుకున్నానండి. 3 బంగాళదుంపలు ఇవి. 3 బంగాళదుంపలు, చిన్న ఉల్లిపాయ, 1 టమాటా, పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలండి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేస్తానండి. అది గరం మసాలా, తేజ్పత్తా 2 అండి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి పౌడరు, పసుపు, కారం.
నేను కారపొడి ఎక్కువ వేయనండి, అందుకోసమని పచ్చిమిరకాయల కారమే సరిపోద్ది. ఒక టమాటా, కావాల్సినంత ఉప్పు అండి, 1.5 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పుదీనా, కొత్తిమీర, చిన్న కరివేపాకు రబ్బండి, రమ్మ ఒకటి. ఇదండి నేను పొయ్యి మీద వేసేటప్పుడు చూపిస్తానండి మళ్ళీను. ఇదిగోండి పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు దీంతో ఈ స్పూన్ తోటి ఒక 5 స్పూన్లు అంటే ఒక 100 గ్రాములు ఉంటుందండి. ఈ పెరిగే దానికి గ్రేవీ వస్తుందండి. ఇదిగోండి బాండీ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించాను. ఫస్ట్ బాండీ పెట్టుకున్నాను, బాండీ వేడైంది. ఇదిగోండి నూనె పోస్తున్నాను. 1 2 గరిటెలు పోసానండి. గుంట గరిటె ఇది, 2 గరిటె పోసాను. ఇదండి కొంచెం నూనె వేడైన తర్వాత ఇదిగోండి జీడిపప్పులు వేసుకుంటున్నానండి, ఒక 5. ఎందుకంటే గసగసాలు మాకు ఉండవు కాబట్టి జీడిపప్పు దీంట్లో వేసి పేస్ట్ చేస్తానండి. ఓకే, నూనె వేడైంది. ఇదిగోండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ తేజ్పత్తా వేస్తున్నానండి. ఇదిగోండి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, ఉల్లిపాయలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకుంటానండి. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇదిగోండి వేగింది కదండి, ఇలా బ్రౌన్ కలర్లో వస్తే సరిపోద్దండి. ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 స్పూన్ అండి ఇది. ఇది కొంచెం వేగాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగితే బాగుంటుంది. మరీ ఎక్కువ నల్లగా అవసరం లేదు, ఇలాగా. ఇది ఇప్పుడే నేను పుదీనా వేసేస్తున్నాను. పుదీనా కొంచెం కొత్తిమీర అండి ఇప్పుడు వేసేస్తున్నాను. ఇదిగోండి టమాటాలు వేస్తున్నాను. ఒకటే టమాటా తీసుకున్నానండి, ఎందుకంటే 3 బంగాళదుంపలే కదండి, అందుకోసమే. మళ్ళీ తీయగా అయిపోద్ది, పెరిగేస్తాం కదా. ఇదిగోండి టమాటా ఇట్లాగా ఎక్కువ మగ్గక్కర్లేదండి, ఇలా కొంచెం కచ్చాబచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే చూస్తానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. కావాల్సినంత టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. టమాటా ఇట్లా ఉంటే సరిపోతుంది, మగ్గిపోద్దండి మనం అన్నీ వేసేసరికి. మరి ఏం పచ్చి పచ్చిగా ఏం ఉండదు, మళ్ళీ నీళ్ళు కూడా పోస్తాం కదా. ఇప్పుడే అండి నేను ఈ కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్, కాజు నొట్టి చేశాను కదండి పేస్ట్, అది ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. పచ్చి కొబ్బరి కదండి, అందుకోసమని ఇది కొంచెం వేగాలి. ఇలాగా ఆ నూనె అంతా పైకి వస్తుందండి. ఇదిగోండి ఇలా నూనె పైకి వస్తుంది కదండి. ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం కారం వేస్తున్నానండి. అసలు కుర్మా తెల్లగానే ఉండాలి, కలర్ కోసమని కొంచెం కారం వేస్తున్నాను. పచ్చిమిరపకాయల కారం అదే సరిపోద్దండి, ఎర్రగా ఉంటే కుర్మా బాగోదు. ఇదిగోండి అన్నీ వేగినాయి. ఇప్పుడు నేను బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాయి వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి. ఇలా కొంచెం నూనెలో ఇలాగా వేగితే బంగాళదుంప పచ్చి వాసన పోతుందండి. ఇలా ఇదిగోండి ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, ఇదండి మొత్తం కలిపి 1 స్పూన్ అండి, అది ఎక్కువ వేయలేదు. కొంచెం ఇలా వేగితే అప్పుడు నేను ఇదిగోండి పెరుగు ఇప్పుడే వేసేస్తున్నానండి. నేను ఈ పెరుగు 1 కప్పు పెరుగు ముందుగా వేసామంటే అది ఇరిగిపోద్దండి, అందుకోసమని ఇప్పుడు వేస్తున్నాను. ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికిపోయినాయి కాబట్టి. ఇదిగోండి ఈ నీళ్లు, మసాలా నీళ్లు, కొబ్బరి నీళ్ళు మిక్సీ పట్టాను కదండి, ఆ నీళ్ళే పోస్తాను. ఇలా అండి, మళ్ళీ దగ్గర పడిన తర్వాత చూపిస్తాను.
ఇదిగోండి నూనె పైకి వస్తుంది కదండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇది ఇట్లానే చక్కగా బగారా రైస్లోకి తినచ్చు, చపాతీ పుల్కా వాటిల్లో తినచ్చండి. బాగుంటుందండి. ఉత్త రైస్లో కూడా, వైట్ రైస్లో కూడా కుర్మా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా ఇంతే అండి, ఇట్లానే చేసుకోవాలి. ఇదిగోండి బంగాళదుంపలు, ఇదిగోండి బంగాళదుంపలు. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నానండి. నాకు అన్నీ సరిపోయినాయండి, ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినాయండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగోండి కరివేపాకు ఒక్క రమ్మ తీసుకున్నాను కదండి, లాస్ట్లో వేస్తున్నాను. ఎందుకంటే బాగుంటుందండి లాస్ట్లో వేస్తే కరివేపాకు స్మెల్ బాగుంటుంది, అందుకోసం ఇలా వేస్తున్నాను అండి. ఇదిగోండి ఈ కుర్మా అయిపోయిందండి, ఆలు కుర్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇట్లానే బాగుంటుంది. ఓకే అండి.